రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి విస్తృతంగా పెరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేలా అధికారులు అడ్డదారులు తొక్కుతూ అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారని, అటెండర్లు కలెక్షన్ల ఏజెంట్లుగా మారి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఏసీబీ గుర్తించింది. గత 6 నెలలుగా రాయలసీమ, ఎన్టీఆర్ జిల్లా, విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై దాడులు నిర్వహించి భారీ అవినీతి వెలుగులోకి తీసుకొచ్చింది. ఇదే క్రమంలో కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎన్వీఆర్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తూ అడ్డగోలు రిజిస్ట్రేషన్లు చేసినట్లు బీఆర్కే కథనంలో బయటపడగా ఏసీబీ అధికారులు రహస్య దాడులు చేసి లక్షలాది రూపాయల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కడియం సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతిమైందంటూ కూడా పూర్తిగా నెల రోజుల ముందు 11వ తారీఖున బీఆర్కే న్యూస్ ద్వారా ఏదైతే అవినీతి తూర్పుగోదావరి జిల్లా కేర్ ఆఫ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటూ కూడా వెలువడిన వార్తల కథనం ప్రకారం రైతులు ఎవరైతే బీఆర్కే న్యూస్ ఆశ్రయించారో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అవినీతి కోణాలపై పూర్తిగా కూడా బట్టబయలైన పరిస్థితి ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో రాత్రి 8:40 నుండి కూడా పూర్తిగా ఏసీపీ దాడులు అయితే మాత్రం ఈ యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయం అయితే మాత్రం జరగడం జరిగింది. ఎవరైతే ఏసీపీ డిఎస్పీ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో అయితే మాత్రం వారి బృందంతో పూర్తి స్థాయిలో అయితే ఏదైతే కడియం సబ్ రిజిస్టర్ ఆఫీసులో పూర్తిగా కూడా యొక్క ఎవరైతే అవినీతి పరంగా పడుతున్నారో, ఎవరైతే ఈ సంబంధించిన సబ్ రిజిస్టర్ అయితే ఉన్నారో లక్ష్మీ సంబంధించిన వారిపై పూర్తిగా కూడా విచారణ అయితే చేపట్టారు. ఇప్పటికీ కూడా రైతులందరూ కూడా వారి భూములు పూర్తిగా కూడా నిర్మానుష్యంగా మారినాయో, సర్వే నెంబర్లు తప్పుపడినప్పటికీ వారి చేయి చాపుతూ కూడా రకరకాలుగా కూడా హోంవర్క్స్ సృష్టిస్తున్న ఈ యొక్క అధికారుల ఏదైతే అవినీతి ధరంపై కూడా పూర్తిగా కూడా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ కిషోర్ కుమార్ గారిని కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న ఈ యొక్క అవినీతి కుంభాలపై జరుగుతున్న విశ్లేషక చర్యలపై కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క కడియూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇప్పటికే కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా రైతులందరూ కూడా ఇప్పటికే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా మేము బీఆర్కే ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే దీని ప్రకారం అసలు ఏం జరుగుతుంది, అసలు ఎంతవరకు మనం దీన్ని ఛేదించవచ్చు? నిన్న రాత్రి మా రెస్పెక్టెడ్ డీజీ ఏసీబీ అతుల్ సింగ్ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం నిన్న రాత్రి 8:45 ప్రాంతంలో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. టోటల్ క్యాష్ ఒక 1,82,000 వరకు ఐడెంటిఫై చేసాం అన్అకౌంటెడ్ క్యాష్. నిన్న కంటిన్యూషన్తో ఈరోజు కూడా మేము ఏవైతే వెరిఫికేషన్ నిన్న రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ కానీ ప్రీవియస్గా ఏవైనా 22A ప్రాపర్టీస్ రిజిస్టర్ ఏమైనా చేశారా, అదేవిధంగా అదర్ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా అండర్ వాల్యుయేషన్ చేసి గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి లాస్ చేసి ఏదైనా చేయడం జరిగిందా, ఇవన్నీ కూడా ఈరోజు మా టీము అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ డిఏజీ వాళ్ళందరినీ కూడా వాళ్ళని పిలిచి ఎవ్రీథింగ్ వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసి ప్రాపర్ రిపోర్టు ప్రిపేర్ చేసి మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పీపుల్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఏ గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా కరప్షన్ యాక్టివిటీస్ కానీ ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ మిమ్మల్ని బ్రైబ్ డిమాండ్ చేస్తే మాత్రం కంపల్సరిగా ఏసీబీ అఫీషియల్స్ని మీరు సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పటికే రైతులు చాలా వరకు కూడా ఏదైతే పత్రాలన్నీ తారుమారు అవుతున్నాయి, వారి పేరు మీద ఉన్న భూములు కూడా వేరే వారి మీద అడంగల్ బీ ద్వారా సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పేసి అనడం జరుగుతుంది సార్. అయితే ఇప్పుడు ఎవరైతే మీరు దర్యాప్తు చేస్తున్నారో ఏదైనా దానికి సంబంధించిన వివరాలు ఏమన్నా మనకి దొరికినాయి అంటారా? ఇంకా అవి మేము ఐడెంటిఫై చేయలేదు. ఇంకా ఈరోజు దాని మీద క్లారిటీ వస్తుంది. కంపల్సరీగా ఏవైతే మీరు చెప్తున్నట్టు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేయకుండా అదర్ డాక్యుమెంట్స్ యూజ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తే మాత్రం ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసి కన్సర్న్ వాళ్ళ అఫీషియల్కి దృష్టిలో తీసుకొచ్చి ఏదర్ అది ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ కానీ అండ్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుందండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కడియం సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అవినీతి మార్పుపై అధికారులు చేస్తున్న అవినీతి కుంభకోణంపై పూర్తిగా ఇక్కడ మనతో మాట్లాడడానికి కూడా ఎవరైతే స్థానికంగా ఎవరైతే ఉన్నారో వారిని కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క కడియం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇంత కుంభకోణం జరుగుతుందని కూడా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్న తరుణంలో అసలు ఆ యొక్క ప్రభుత్వ తీరు పనితీరు ఎలాగుంది, ఇక రైతుల బాధను ఎవరు పట్టించుకుంటారట? తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన కడియం సంబంధించి ఇక్కడ జరిగిన సబ్ రిజిస్ట్రార్కి సస్పెండ్ చేసిన విషయంలో ముందుగా బీఆర్కే న్యూస్ వారిని నేను అభినందిస్తా ఉన్నాను. అదే సందర్భంలో ఏసీబీ టీం కానీ రాజమండ్రి వారి టీము మీడియా సోదరులు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇది కడియం సంబంధించి ఇక్కడ జరిగిన దాంట్లో నేను ఉదయం సబ్ రిజిస్టర్ గారి నెంబర్కి ఫోన్ చేస్తే వేరే డాక్యుమెంట్ రేట్ ఎత్తాడు. సబ్ రిజిస్టర్ గారు గవర్నమెంట్ ఫోన్ నెంబరు బయట డాక్యుమెంట్ రేట్ ఎత్తుతున్నారంటే దాని అర్థం ఏంటి మీరు చెప్పండి. ఒకటి. రెండు,
బ్యాంకులు తనిఖీ చేయాలి. బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ ఎన్ని అవుతున్నాయి, ఇక్కడ రెవెన్యూలో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ జాయింట్ కలెక్టర్ గారికి ఎన్ఓసీలు ఏమేమి ఇచ్చారు, ఏ సర్వే నెంబర్లకు ఇచ్చారు, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ఓసీలు లేకుండా రెవెన్యూ క్లియరెన్స్ లేకుండా సబ్ రిజిస్ట్రార్ గారు ఒక్కళ్ళే చేయలేరు. దీని వెనకాల రెవెన్యూ అంతరం పాత్ర ఉంది. దాని మీద సమగ్రమైన దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటపడతాయి. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలు చేస్తున్నారు. వివరాలు బయట పెట్టడం లేదు. ఎందుకు పెట్టడం లేదు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇవాళ లిక్కర్ పాలసీ, మైనింగ్ పాలసీ కానీ టూరిజం పాలసీ మీద గొప్పగా చెప్తా ఉన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అని చెప్తా ఉన్నారు. సంతోషం, బాగానే ఉంది, మేము కాదంటాలా. ఇప్పటికన్నా నేను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మీ ద్వారా బీఆర్కే న్యూస్ ద్వారా కోరుకునేది ఏంటంటే, వారు అమరావతిలో పెద్ద కార్యాలయంలో ఉన్నారు, 5 అంతస్తుల మేడలో ఉన్నారు, సంతోషం. ఈ కార్యాలయం సుదూర ప్రాంతానికి ఉంది. రాజమండ్రి నానుకొని కొంత సుదీర్ఘ గ్రామాల్లో ఉంది. ఇక్కడ కేవలం పూర్తి స్థాయిలో కలకలాడుతూ ఉండేది. ఈ పాటికల్లా డాక్యుమెంట్ రైటర్లు, ఈ వినియోగదారులు వీళ్ళందరూ రిజిస్ట్రేషన్లతో ప్రజలతో కూడా కలకలాడుతూ ఉండేది. అయితే ఈ ప్రభుత్వ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే కొత్తగా జీవో వచ్చిందంటూ కూడా ఏదైతే గతంలో జరిగిన విధంగానే 5 ఎకరం ఉన్న భూమికి 5 సెంట్లు తగ్గుద్దని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు రీసర్వే జరిగిన వల్ల రైతులందరూ కూడా వాళ్ళ భూమిని కోల్పోవడం జరిగింది. అయితే రైతులకు మళ్ళీ అలాంటి ఆప్షన్ లేకుండా పెట్టే అవకాశం ఉంటే బాగుంటుందంటారా, లేకపోతే ఆ కట్ చేయడమే కరెక్ట్ అంటారా? అంటే పక్క వ్యక్తికి ఎక్కువ పెరిగిపోవడం వల్ల భూములు ఎవరైతే సొంత భూమి ఉందో ఆ భూమి తగ్గిపోతుంది. వీళ్ళు కొత్తగా జీవో ఏమంటున్నారంటే, గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం ఎకరం భూమి ఉన్న వారికి 5 సెంట్లు కామన్గా తగ్గిపోతుంటే దాన్ని మేము ఏం చేయలేమని చెప్పేసి ఈ అధికారులు అయితే మాత్రం పక్క తప్పుకున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? సార్ ఒక మాట సార్, పెద్ద మనిషిగా బీఆర్కే న్యూస్ మీరు చాలా సంతోషం, బాగా మాడారు. మీరు చట్ట ప్రకారం లీగల్గా బుక్లో ఉన్నదాని ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు టెక్నికల్ పాయింట్ అర్థం కావాలా? టెక్నికల్ పాయింట్ ఏంటంటే, అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాటర్ గురించి ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ ఊర్లో చెరువు లేదు, నీళ్లు లేవు కదా, మీరు పర్మిషన్ ఎట్టా ఇస్తారని అడిగాను ఒకసారి. మీరు అడిగినట్టు అడిగాను. మా బుక్లో సెక్షన్ 30లో వాటర్ ఉందండి, మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పారు వాళ్ళు. రైట్, ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా కడియం సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న ఈ యొక్క అవినీతి పూర్తిగా కూడా అయితే మాత్రం బీఆర్కే ద్వారా కూడా బట్టబయలు చేయడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే పలువురు కూడా ఈ యొక్క ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎటువంటి బోర్డులు లేకపోవడంతో ప్రత్యేకంగా రైతులు కానివ్వండి, ఇక్కడికి వచ్చేసారి రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రజలందరూ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే ఏదైతే ఏసీపీ దాడులు పూర్తి స్థాయిలో రాత్రి నుంచి కూడా కొనసాగడంతో ఈరోజు ఉదయం కూడా కొనసాగుద్దని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న ఈ అవినీతి సబ్ రిజిస్టర్లో అయితే మాత్రం పూర్తిగా కూడా నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి అయితే మాత్రం అధికారులు కానివ్వండి, నాయకులు కూడా పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.